మంచి ఆరోగ్యం, సంతోషం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు ఏంటి ఎట్లా ఉండాలి? ఒక 3 గుణాలు హ్మ్, పిల్లలకి ఉంటది. దాంట్లో విశిష్టమైనది ఏంటంటే, ఒకటి క్యూరియాసిటీ అంటే తెలుసుకోవాలి అనేది ఎక్కువగా ఉండడం. ఏం కారణం లేకుండానే సంతోషంగా ఎప్పుడూ సంతోషంగా ఉండడం. మూడోది ఏ పని చేసినా దాన్ని రాలేదు ఇంకా ఆగిపోకుండా బాగా ప్రయత్నం చేయడం. ఈ 3 పిల్లలకి ఉంటుంది. కానీ మనం ఏందంటే అది ఈ ప్రెగ్నెన్సీ అనే టైంలో మనం బాగా ఆ రికార్డింగ్ చేసేసేయాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో అంటే లోతు మనసులో బాగా దిగుతది బేబీకి. ఇందాక అందరూ చెప్పినారు. ప్రెగ్నెన్సీలో మనం మాట్లాడితే బేబీ బాగా వింటది. తర్వాత మన ప్రెగ్నెన్సీలో ధ్యేయం మంచి బిడ్డని తీసుకోవడం. రెండోది ముఖ్యంగా డెలివరీ గురించి మాట్లాడతాము. బ్రెస్ట్ ఫీడింగ్ బిడ్డకి పాలివ్వడం అనేది చాలా ముఖ్యమైన ఒక ప్రక్రియ. దానికోసమే 8థ్, 9థ్ నుంచి చెప్పేసేయమంటాం. నేను నా బిడ్డకి నేనే ఫీడింగ్ ఇవ్వాలి అనే ఆలోచన మనం అలవాటు అయిపోతే డెలివరీ అయిన తర్వాత ఆ ఆలోచన ఇంకా గట్టిపడేదానికి, ఆ సంకల్పం గట్టిపడేదానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే బేబీ పుట్టిన తర్వాత అప్పటికప్పుడు మనం అమ్మ ఫీడింగ్ ఇవ్వాలి అంటే అక్కడ ఫీడింగ్ సరిగ్గా రాదు. ఎందుకంటే ఆ ఫీడింగ్ బ్రెస్ట్లో మిల్క్ రావాలంటే తల్లి యొక్క బ్లడ్డే మిల్క్గా మారుతుంది. దానికి 2 హార్మోన్ అవసరం. ఒకటి బిడ్డ ఈ బాగా ఫీడింగ్ తీసుకునేటప్పుడు ఆ స్టిమ్యులస్ వెళ్తుంది బ్రెయిన్కి. అప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మిల్క్ తయారవుతుంది. ఇంకొకటి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల బేబీ ఫీడింగ్ తీసుకునేటప్పుడు అక్కడ నుంచి ఏర్పడే మిల్క్ అనేది బేబీ నోట్లోకి వెళ్తుంది అనమాట. కాబట్టి 2 హార్మోన్స్ మనకి బాగా దానికి మెయిన్ ఏంటంటే ఈ బేబీని ఎంతకెంత ఎక్కువ ఫీడింగ్ ఇస్తే అంత బాగా స్టిమ్యులస్ వస్తుంది. అట్లనే తల్లి దిగులుతో అట్లా ఉన్నప్పుడు బిడ్డ కూడా ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో వస్తుంటుంది. బిడ్డ కూడా బరువు తక్కువ ఉండడం, ప్రీమెచ్యూర్గా రావడం అటువంటిది వస్తుంది. అదే తల్లి సంతోషంగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేదు, డెలివరీ కూడా ఈజీగా అవ్వడం, తర్వాత బేబీ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండడం. ఇప్పుడు డెలివరీ గురించి వచ్చినప్పుడు ఎప్పుడు డెలివరీ అయితే మంచిది? మనం 9 పెట్టి 2 వారాల వరకే ఎదుగుదల, అంటే మెచ్యూరిటీ. దాని తర్వాత ఏంటంటే ఊరికే వెయిట్ పెరగడం వరకే. అందువల్ల 9 పెట్టిన 2-3 వారాలకి డెలివరీ అయిపోతే మనకి మంచిది. ఎందువల్లంటే దాని తర్వాత ఉండే కొద్ది వెయిట్ పెరగడం వరకే. చాలామంది మనం అనుకుంటాం 9th మంత్ వరకు ఉంటే అక్కడ అనవసరంగా వెయిట్ పెరుగుతుంది. ఇంకోటి ఏమవుతుంది, ఉమ్మినీరు తగ్గుతుంది. బేబీకి పోయే రక్త ప్రసరణ ముదిరి రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. దానివల్ల ఏం అపాయం ఏంటంటే ఉమ్మినీరు తగ్గేటప్పుడు నొప్పి వచ్చినప్పుడు బిడ్డని డైరెక్ట్గా పోయి అది ప్రెస్ చేస్తుంది. బేబీ హార్ట్ బీటింగ్ ఎక్కువ వేరియేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ. బేబీకి రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది బేబీకి. అందువల్ల ఈజీగా హార్ట్ బీట్ వేరియేషన్ వచ్చి ఆపరేషన్కి పోయేదానికి అవకాశం ఎక్కువ. అందువల్ల మనం ఎక్కువ 9 నిండాలి అనేది అవసరం లేదు. ముందుగా అయితే ఇది మనకి అడ్వాంటేజెస్ ఉంటుంది. అట్లనే ఉమ్మినీరు పోతే 7-8 నెలల ఉమ్మినీరు పోతేనే మనకి బేబీకి ప్రాబ్లం. 9 నెలల ఉమ్మినీరు పోతే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 2 టైంలో ఉమ్మినీరు పోతుంది. నొప్పులు మనకు స్టార్ట్ అవ్వకముందే ఉమ్మినీరు పోవచ్చు. ఉమ్మినీరు పోతే తర్వాత నొప్పులు స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి నొప్పులు వచ్చిన తర్వాత మనకి ఉమ్మినీరు పోతుంది. అప్పుడు మనకి ప్రోగ్రెస్ చాలా బాగా వస్తుంది. మనం డెలివరీకి 3 విషయాలు కావాలి. ఒకటి ఏంటంటే అందులో ఈజీ డెలివరీకి ఒకటి బేబీ వెయిట్ మనకి తక్కువ అంటే మరీ ఎక్కువ. మనం 2.25 మ్యాక్సిమం 3 అయితే మనకి మంచిది. రెండోది గర్భసంచి ద్వారం తెరుచుకోవాలి, తల దిగాలి. దీనికి ముందుగానే ప్రిపరేషన్ ఒకటేంటంటే మనం గర్భసంచి ద్వారం 9 మంత్స్ వరకు బేబీని మోయాలి కాబట్టి అది చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది.
రింగ్ లాగా మనం రింగ్ వేసుకుంటే అట్లా గట్టిగా ఉంటుంది. కానీ అది సాగాలి అంటే మెత్త పడితేనే ఓపెన్ అవుతుంది. మనం దాన్ని రబ్బర్ బ్యాండ్ లాగా చేసుకోవచ్చు. ఇది ప్రెగ్నెన్సీ అంటే డెలివరీకి ముందే కొద్దిగా రబ్బర్ బ్యాండ్ లాగా అయిపోతే డెలివరీ ఎప్పుడు ఈజీగా పెద్ద కష్టం లేకుండా నొప్పి లేకుండా వస్తుంది. అదే రింగ్ని ఇప్పుడు ఇట్లా చేయాలి అంటే ఎక్కువ ప్రెషర్, ఎక్కువ పెయిన్ అనమాట. తల దిగడం ఈ విషయం మనం చేసుకోవాలి. ఇప్పుడు ద్వారం తెరుచుకుంటే తల దిగితే డెలివరీ అయిపోయాయి. బేబీ యావరేజ్ వెయిట్ ఉంటే ఇంకా ఈజీ. తల దిగడం అంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ వస్తువు అయినా ఇట్లా పైనుంచి ఈ వర్టికల్గా ఉంటే ఈజీగా దిగుతుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా వేస్తే ఈజీగా ఉంటుంది. అదే ఇట్లా పంపించాలంటే ఇది పోవడం కష్టం. అట్లా మనం పడుకొని ఉంటే పాతకాలంలో కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు నిలబడి కూర్చొని పని చేస్తూ చేస్తూ ఈజీగా కనేసేవాళ్ళు. ఇప్పుడు మనం హాస్పిటల్ బెడ్లో కంప్లీట్ పడుకోబెట్టేశారు. ఎక్కువ టైం అవుతుంది, ఎక్కువ శ్రమ, ఎందుకంటే అగెయిన్స్ట్ గ్రావిటీ. అందుకనే ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం చేయడం. బేబీ వెయిట్ 8th మంత్ నుంచి వెయిట్ కొంచెం డయట్ని గమనించమంటాం. ఎందుకంటే 60% ఆఫ్ ద వెయిట్ డిటర్మిన్డ్ బై డయట్, 40% జెనెటిక్ అనమాట. అందుకని డయట్ కొంచెం ఎక్సర్సైజ్ అది తీసుకునేటప్పుడు నా వెయిట్ యావరేజ్గా ఉంటే నాకు నార్మల్ డెలివరీకి ఈజీగా ఉంటుంది అనేది చెప్పుకోవడం. తర్వాత ఫస్ట్ నెల నుంచి మీరు ఇంటి పని చేసేసుకోండి. ఇప్పుడు మన వాళ్ళు వచ్చే వాళ్ళే చూస్తున్నాం. కొన్ని అబార్షన్స్ అవ్వడం లేదా లాంగ్ మ్యారీడ్ లైఫ్ అటువంటి వాళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ పెట్టడం. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, ఇంట్లో లెస్ తిరగండి అని చెప్తాం. కానీ అటువంటి వాళ్ళు కూడా 9th మంత్లో ఇందాక లావణ్య అటువంటి వాళ్ళని కూడా చూసినప్పుడు వాళ్ళు 9th మంత్లోనే ఎక్సర్సైజ్ చేసి ఆ 1 వీక్ 10 డేస్కే కూడా నార్మల్ డెలివరీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే మనం వాకింగ్ వీలైతే ముందు నుంచి చేయమంటాము. తల దిగడానికి మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ వాకింగ్, మెట్లు ఎక్కి దిగడం, గొంతు కూర్చోవడం. కిందైనా గొంతు కూర్చోవచ్చు, లేదంటే చిన్న స్టూల్ వేసుకొని గొంతు కూర్చోవడం. కింద కూర్చోవడం కష్టమైతే చిన్న లో స్టూల్ వేసి కూర్చోవడం, అది చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, తల దిగుతుంది. సో 9th పెట్టిన తర్వాత మెట్లు ఎక్కి దిగడం కొంచెం బాగా చేయొచ్చు. అంతకుముందు మెట్లు ఎక్కాలి, ఇప్పుడు ఇంట్లో కానీ బయట పోవాలంటే కొంచెం మెల్లగా ఎక్కండి, ఫాస్ట్గా ఎక్కొద్దు. 9th మంత్ పెట్టిన తర్వాత ఇవి అన్నీ కొంచెం ఈ 8th మంత్ నుంచి ఏం చెప్తా అంటే కింద కూర్చొని వీలైతే భోంచేస్తే చాలా మంచిది. అది అంటే న్యాచురల్ మన పనే చేసినట్టు ఉంటుంది, ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇది టాయిలెట్లో, ఇది వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే అక్కడ కూర్చొని కూడా కింద ఒక స్టూల్ పెట్టేసుకుంటే మనం స్క్వాటింగ్ ఎఫెక్ట్ దాంట్లో కూడా వస్తుంది. తర్వాత ద్వారం మెత్తపడేదానికి మనం కొంచెం డయట్లో చెప్తాము. ఖర్జూరం, పైనాపిల్, దానిమ్మ, తర్వాత శొంఠి ఇటువంటిది తీసుకోమంటాం. ఇది 8th మంత్ చివరి నుంచి. ఎక్సర్సైజ్ చెప్తాము. తర్వాత దానికి ఒక విటమిన్ కూడా ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ అని అది కూడా పెట్టేస్తాం అన్నమాట. ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చెప్పేస్తాం. బటర్ఫ్లై ఒకటి ఇట్లా కూర్చొని ఇల్లు తుడవడం, ఇవి అన్నీ కొంచెం ద్వారం మెత్తబడి ఓపెన్ అయ్యేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇవి రెండు కూడా 8th మంత్ చివరి నుంచి మనం చేసుకోవచ్చు. 8th మంత్ చివరిలో కానీ 9th బిగినింగ్లో కానీ. అయితే తల దిగుతుంది అనేది మనకేం సిమ్టమ్స్ వస్తుందంటే, తల దిగవడం బట్టి యూరిన్ ఎక్కువసార్లు బ్లాడర్ని ప్రెస్ చేస్తే యూరిన్ ఎక్కువసార్లు పోవాల్సినట్టు ఉంటుంది. మోషన్ పోతారు, లేదా కంప్లీట్ అయినట్టు ఉండదు, మళ్ళీ పోవాల్సినట్టు అట్లా ఉంటుంది అనమాట. పొట్ట జారింది అంటారు, పైన కొంచెం తేలిక అవుతుంది. అట్లా ఉంటే మనకి తల దిగుతుంది. ద్వారం మెత్తగా అయ్యి కొద్దిగా ఓపెన్ అవుతుంది అంటే అప్పుడప్పుడు పొట్ట టైట్ అవ్వడం, నడువు నొప్పి ఉండడం, కొంచెం వైట్ డిశ్చార్జ్ ఉండడం, లైట్గా బ్లీడింగ్ కనిపించడం, ఇదంతా ద్వారం ఓపెన్ అవుతుంది అనేది మనకి సిమ్టమ్స్. సో పెయిన్స్తో వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనం కొంచెం పెయిన్స్ న్యాచురల్గానే పెయిన్స్ వచ్చేదానికి చూస్తాం. మనమే మరీ అవసరమైతే తప్పితే మనం పెయిన్స్కి పెట్టము. ఎందుకంటే న్యాచురల్ పెయిన్స్ మనకి ఈజీగా డెలివరీ అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. ఒక్కొక్కసారి అవసరమైతే మనం పెయిన్స్కి మనమే పెట్టి కూడా నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. పెయిన్స్ వచ్చిందాక కాసేపు అయిన తర్వాత అప్పుడు మనం ఎనిమా ఇస్తాం. ఎనిమా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం పెయిన్స్ పెరుగుతుంది, ద్వారం కొంచెం సాఫ్ట్ అవుతుంది, దానికి అది హెల్ప్ చేస్తుంది. తర్వాత ఉమ్మినీరు పోయిన తర్వాత తల అప్పుడు డైరెక్ట్గా బేబీని ఉమ్మినీరు పోయిన తర్వాత తల గర్భసంచి ద్వారాన్ని డైరెక్ట్గా టచ్ అవుతుంది కాబట్టి
అప్పుడు ఇంకా ఫాస్ట్ ప్రోగ్రెస్, ఇంకా బాగా ఓపెన్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అప్పుడు మనకి డెలివరీ ఈజీగా ఉంటుంది. ఇది కొన్ని పాస్చర్స్ ఎట్లా పడుకోవాలి ఇదంతా మనకి ఇక్కడ చెప్తారు. డెలివరీ టైంలో ఎట్లా ఉండాలంటే నిలబడడం, కూర్చోవడం, ఒకవేళ నొప్పి వచ్చినప్పుడు గోడకి ఆనుకోవడం, ఎవరైనా ఉంటే పట్టుకొని ముందుకు వాలడం, ఇవి అన్నీ అంటే నొప్పి వచ్చినప్పుడు ఇది కూడా చేపిస్తాము. కూర్చుంటే ఎవరైనా ఇట్లా తర్వాత ఇక్కడ మసాజ్ చేయడం ఇటువంటిదంతా, అంటే ఏదైనా కూడా వర్టికల్ పొజిషన్లోనే మనం అంటే అప్రైట్ పొజిషన్లో నిలువుగా ఉంటే మనకి బేబీ దిగేది ఈజీగా ఉంటుంది. సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మనం చేయమంటాము. దాంతోపాటు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ నొప్పి గురించి ఒక మాట చెప్పేస్తాం. నొప్పి గురించి మనం మనసులో పెట్టుకుంటాము. భయం, అది నొప్పి ఉండడం అనేది చాలా సహజం. ఆ నొప్పి నుంచి, భయం నుంచి మనం బయట పడిపోవాలంటే కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి. ఇప్పుడు మనం చీకటి ఉన్నప్పుడు అది పాము అని భయం అనిపిస్తుంది, కానీ అదే టార్చ్ చేసినప్పుడు అది తాడు అనేటప్పుడు మనకు ఆ భయం ఎక్కడో పోతుంది. అందువల్ల మనకు ఆ నాలెడ్జ్ అనేది మనకు అవసరం. దీని గురించి మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? డెలివరీ నొప్పి చెడ్డది కాదు, అది పీరియడ్స్ నొప్పి లాగా. పీరియడ్స్ నొప్పి ఎంత నొప్పి వచ్చినా దాన్ని చూసి మనం భయపడము. ఆ నొప్పి వస్తుందిలే కాసేపు ఓర్చుకుంటాం, లేదంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం తగ్గిపోతుంది. ఎందుకంటే అది చెడ్డది కాదు, న్యాచురల్ ఫంక్షన్ అనేది. ఇప్పుడు కూడా అది నొప్పి వస్తుంది, ద్వారం ఓపెన్ అవుతుంది, అక్కడ బ్లీడింగ్ అవుతుంది, ఇక్కడ ద్వారం ఓపెన్ అవుతుంది, బేబీ వస్తుంది, అంతే. ఇంకోటి ఏం తెలుసుకోవాలి, అన్ని డెలివరీలు నొప్పులుగా ఉండవు. కొంతమంది తేలిగ్గా కనేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, నొప్పి ఉండేవాళ్ళు ఉండరు. అయితే మనం తక్కువ నొప్పి ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి వాళ్ళకి మనకి ఎక్కువ నొప్పి ఉంటుంది అంటే, బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుంది. మనకి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మనం పెయిన్ తట్టుకునే శక్తి మనకు తక్కువ ఉంటుంది, కాబట్టి మనకి ఎక్కువ పెయిన్. తర్వాత ఎక్సర్సైజ్, వాకింగ్ ఏం చేసే ఉండరు కొంతమంది. ఈ ఎక్సర్సైజ్ వాకింగ్ వల్ల ఏమవుతుంది, వాకింగ్ వల్ల అన్ని కండరాలు కూడా స్ట్రెచ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఈ వాకింగ్ చేయడం, తర్వాత ఇంట్లో పని చేయడం, అన్ని కండరాలు మనకి సాఫ్ట్ అవ్వడం వల్ల ఏం ఉపయోగం అంటే, మామూలుగా నొప్పి ఉన్నప్పుడు ఏముంటుంది, గర్భసంచి మాత్రమే ఇట్లా సంకోచం వ్యాకోచం జరుగుతుంది. కానీ ఈ మిగిలిన పెయిన్స్ అంతా ఏమవుతుంది, మిగిలిన మజిల్స్ కండరాలంట అలవాటు లేదు కాబట్టి, స్ట్రెచ్ అవ్వలేదు కాబట్టి, అది టైట్ అయినప్పుడు ఇది కూడా బిరుసుకొని వెళ్ళిపోతుంది. అందువల్ల నడువు నొప్పి ఎక్కువ ఉంది, కొంతమంది కాళ్ళ నొప్పి ఎక్కువ. ఈ నొప్పి ఇంకా ఎక్కువ పర్సెప్షన్, ఎందుకంటే ఎక్కువ కండరాలు టైట్ అయిపోతుంది. సో అందువల్ల మిగిలిన కండరాలంతా రిలాక్స్డ్ ఉన్నప్పుడు అప్పుడు గర్భసంచి మాత్రమే పనిచేస్తుంది, ఎక్కువ పెయిన్ తెలియదు. ఒకటి, ఈ గర్భసంచి పని చేయడం కూడా ఆ పని ఆ కంట్రాక్షన్ కూడా తక్కువ ఉండాలంటే గర్భసంచి ద్వారం మెత్తగా ఉండాలి. రబ్బర్ బ్యాండ్ లాగా ఉన్నప్పుడు పెద్ద ఎక్కువ పెయిన్ తెలియదు. దానికి ఏంటంటే ఆ ఎక్సర్సైజ్ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మెంటల్గా కొంచెం నొప్పి, ఇది భయం, టెన్షన్, ఇది రెండు ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ తెలుస్తుంది. ఆ భయం గురించి ఏంటంటే చాలాసార్లు అనుకుంటా, అమ్మా నేను ఫస్ట్ టైం కదా, నాకు ఇప్పుడు వరకు నేను ఏ నొప్పి ఓర్చుకోలేను. చాలామంది మన వాళ్ళ మదర్స్లోనే చూస్తున్నాం, ఒక ఇంజెక్షన్ కూడా భయపడే వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ చేసుకొని ఉన్నారు. సో ఇది మనం బాగా తెలుసుకోవాలి. నొప్పిని చూడు భయపడాల్సిన అవసరం, నొప్పి భయం ఉంటుంది, భయం ఒక్కసారి పూర్తిగా పోదు. ఉండని అది పట్టుకు అది ఉండని, ఇది పట్టుకు ఇదే. ఎందుకంటే చాలామంది భయపడే వాళ్ళు కూడా పక్కన మన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు చూసి ఏం లేదు నీకు అయిపోతుంది అని చెప్పినప్పుడు ఆ భయం ఉంటుంది, కానీ ఇక్కడ ఇది జరిగిపోతుంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, మనం ట్రాఫిక్ పోవాలంటే మనకు నిజంగా భయమే, కానీ పక్కన ఎవరైనా ఉంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ భయమే పోతుంది, ఎక్కడ పోతుందో. అట్లా ఒక్కొక్కసారి కొంతమందికి మనకు ఎవరు ఉండరు, కానీ ముందు ఎవరో పోతుంటారు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, వాళ్ళు పోతున్నారు కదా, భయం ఉన్నా కూడా వాళ్ళు వెనకాల వెళ్ళిపోతాం, రోడ్ క్రాస్ చేసేస్తాం. అట్లా
ఈ భయం పూర్తిగా పోవాలని అనుకోవాల్సిన అవసరం లేదు. భయం ఉంటుంది, కానీ దాన్ని పెద్ద అన్ని వేళలా అది మనల్ని ఓవర్ పవర్ చేయకుండా ఉంటే చాలు. కుక్క ఉంది కానీ అయ్యో కుక్క కరుస్తుంది కరవాల్సిన కూడా ఉండొచ్చు. ఆ కుక్క అక్కడ ఉంది, నేను ఇట్ట మెల్లగా దగ్గరికి వెళ్ళిపోతా అని మనం అనుకుంటే చాలు. ఇది ఒక్కటే కొంచెం రిలాక్సేషన్ ఇస్తుంది. ఆ కొంచెం రిలాక్స్ అయినా కూడా చాలు. మిగిలినది మనకేంది, మేకప్ చేసేదానికి మనకి మెడిసిన్స్ మన చేతిలో ఉంది. కాబట్టి మనం డెలివరీ అందుకే చెప్తాను 25% మీరు చేసుకోండి, 25% బేబీ చేస్తుంది, 25% మన మెడిసిన్స్ ఉన్నాయి, 25% మేము చేసుకుంటాం. ఆ 25% మీరు చేసుకుంటే చాలు. ఇంకోటి ఏం చెప్తాము, అవసరమైనప్పుడు మనం సిజేరియన్ బేబీ కోసం పోవాలంటే ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నార్మల్ ఎంత అవసరమో, ఎంత మంచిగా అనిపిస్తుంది, కానీ ఒకవేళ బేబీకి ఏమైనా అవసరం, మదర్కి ఏమైనా అవసరం, ఖచ్చితంగా పోతాం. ఎందుకంటే రేపు అన్నీ బాగుండి బేబీకి ఏమైనా బాగాలేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ఇందాక కావ్య వాళ్ళు చెప్పినారు, మళ్ళీ ఇంకొకసారి ఆ బేబీ బాగా వచ్చి బాగా తీసుకునేంత వరకు అది టెన్షన్. సో అందుకనే మనం అవసరమైనప్పుడు ఖచ్చితంగా సిజేరియన్కి పోతాం. ఏం చేస్తే నొప్పులు తక్కువగా ఉంటుంది, మనం ఇందాక చెప్పాం, వెయిట్ తక్కువ, బ్లడ్ బాగా ఉండడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, బ్రీదింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలోనే బ్రీదింగ్ చేసుకోమంటాం. డెలివరీ అప్పుడు బ్రీదింగ్ బాగా చేయడం వల్ల 2 రకాల ఉపయోగం. ఒకటి ఏంటంటే యూట్రస్కి, గర్భసంచికి ఎక్కువ ఆక్సిజన్ పోతుంది, మనం ఇస్తున్నాము. యూట్రస్ మజిల్ బాగా మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, లెస్ టాక్సిన్స్ కాబట్టి లెస్ పెయిన్. ఒకటి బేబీకి కూడా ఆక్సిజన్ దానివల్ల పోతుంది కాబట్టి బేబీ హార్ట్ బీటింగ్ కూడా బాగా స్టేబుల్గా ఉంటుంది. మూడోది బ్రీదింగ్ చేయడం వల్ల మనం మెంటల్గా కూడా రిలాక్స్ అవుతాము. సో అది కూడా మనకి ఓపెనింగ్కి ఈజీగా హెల్ప్ అవుతుంది. అందుకని నొప్పి వచ్చినప్పుడు మనం మామూలుగా ఇప్పటి నుంచి బ్రీదింగ్ చేసి అలవాటు అయినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు బ్రీదింగ్ మీద మనసు దాని మీద బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా ఒకదాన్ని గట్టిగా పెట్టుకోవడం, ఇది 2 చేసేటప్పుడు ఆ నొప్పి పోతుంది అనమాట. సో అందుకనే అది మనం నిలబడడం, తర్వాత కొన్ని మూమెంట్స్ చేయడం, డాన్సింగ్ చేయడం, మాట్లాడడం, వేరే వాళ్ళతో నవ్వడం, పాటలు పాడడం, ఇవి అన్నీ ఏమవుతుందంటే పాడడం ఇవన్నీ ఇంకొకటి ఏం చెప్తారంటే మనం ఈ మౌత్ ఇట్లా బాగా చేసినప్పుడు అక్కడ యూట్రస్ ఓపెనింగ్ కూడా ఓపెన్ అయ్యేదానికి ఈజీ ఎక్కువ. ఇందాక మనం భవానీకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వచ్చారు అంటే అంత ఫాస్ట్ ఓపెనింగ్, 4 సెంటీమీటర్స్ నుంచి 8 సెంటీమీటర్స్కి వెళ్ళిపోయింది అంతే. అది ఆ మెంటల్ రిలాక్సేషన్ మనకు కావాల్సిన వాళ్ళు వచ్చినా ఒకటి, నాకు కొంతమందికి నాకు ఇది తినాలి అనేది ఇష్టం ఎక్కువ ఉంటుంది, అది తినేసేయాలి. అందుకని చెప్తాం పేరెంట్స్ ముందు మీకు ఏది ఇష్టమవుతుందో అది తినేసేసేయండి. తర్వాత మూడోది ఏంటంటే భద్రతా భావం బాగా, అంటే వీళ్ళు పక్కనే ఉన్నారు, అందుకనే ఇప్పుడు మన స్టాఫ్ వీళ్ళని పక్కనే ఉండమని చెప్తాం, వాళ్ళు నాతో పాటే ఉన్నారు అనేది మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్. ఇంకోటి మనం టైంకి టైం చెప్పేస్తాం, నువ్వు ఇంత దూరంలో ఉన్నావు, ఇంత టైం అవుతుంది, అది చెప్పినప్పుడు అమ్మ నేను ఇంత వచ్చేసినాను, నాకు దగ్గర వచ్చేసినాను, నాకు అవుతుంది అనే ఒక ఫీలింగ్ కూడా మనకి బాగా. ఫస్ట్ మాత్రం ఎక్కువ కరెక్ట్గా చెప్పలేము, కొంచెం ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత చెప్పేస్తాం ఇంత టైం అవుతుంది, ఇట్లా అయిపోతుందని. తర్వాత మన ఓన్ డేటాని మనం అనలైజ్ చేసినప్పుడు ఈ వెయిట్ గురించి బాగా అర్థమైంది. ఏంటంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో 65% ఎట్లా ఉన్నారంటే 3 kgకి తక్కువ ఉన్నారు. సిజేరియన్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది 3 kgల కంటే ఎక్కువగా ఉన్నారు. అందుకనే మనం కట్ ఆఫ్ 2.8 మ్యాక్సిమం 3, 8th మంత్ నుంచి ముందు నుంచే అనుకోవడం, మన యావరేజ్ వెయిట్ ఉంటే నాకు సిజేరియన్ కాకుండా ఉండాలి అంటే ఆ వెయిట్ మన చేతిలో ఉంది. ఎమర్జెన్సీ సిజేరియన్ నొప్పులు వచ్చినప్పుడు అప్పుడు కొంతమందికి ఆపరేషన్ అవుతుంది. దాంట్లో చూస్తే 56% ఏంది బేబీ హార్ట్ బీటింగ్ ప్రాబ్లం వల్ల, బేబీ మోషన్ పాస్ చేయడం దానివల్ల జరుగుతుందనమాట. 24% ఎందువల్ల అంటే గర్భసంచి ద్వారం సరిగా ఓపెన్ కావట్లా, కొద్దిగా ఓపెన్ అయ్యి అట్లనే ఆగిపోతుంది. ఇది కూడా ఏంది మనం ముందు నుంచి ఎక్సర్సైజ్, మన మెంటల్ ప్రిపరేషన్ బాగా ఉన్నప్పుడు ఇది మనం అవాయిడ్ చేసేయచ్చు.
ఇంకోటి ఫెయిల్యూర్ ఆఫ్ తల అన్ని ద్వారం కొంచెం ముఖాల భాగం ఓపెన్ అయిపోతుంది, తల దిగదు. బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఆ దీనికి పెల్విస్కి అది దిగలేకపోతుంది అనమాట. సో ఇది కూడా బేబీ వెయిట్ తగ్గించడం, తర్వాత ఎక్సర్సైజ్, రిలాక్స్డ్గా ఉండబట్టి ఈ ఎమర్జెన్సీలో ఇంత పర్సంటేజ్ మనం బాగా సిజేరియన్ని మనం తగ్గించేసుకోవచ్చు, ఎందుకంటే మన చేతిలో ఉంది. అదే ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎదురుకాళ్ళు ఉంటుంది, మనం ఏం పెద్దగా చేయలేము. ఎదురుకాళ్ళు, ట్విన్స్, ఉమినీరు బాగా తక్కువ ఉండడం, తర్వాత మదర్కి ఒక్కొక్కసారి ఎక్కువ బీపీ, షుగర్, దాంతోపాటు అదర్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆపరేషన్ పోవాలి. కానీ బేబీ వెయిట్ ఎక్కువ, ద్వారం తల పైన ఉండడం, ద్వారం సరిగ్గా తెరుచుకోకుండా ఉండడం, ఇట్లా ఉండి ఆపరేషన్ పోయేది, ఇది ఖచ్చితంగా మన చేతిలో ఉంది. మనం దాన్ని సరి చేసేసుకుంటే, అంటే మనం అది గుర్తుపెట్టుకొని ఉంటే మనం నార్మల్ చేసుకునేదానికి అవకాశం ఎక్కువ. సో అందువల్ల మనం ఇది 2 గోల్, మనం మంచి తల్లిదండ్రులం కాబట్టి మనం ఖచ్చితంగా మంచి బిడ్డని తీసుకుంటాము. డెలివరీ అనేది నార్మల్ డెలివరీకే మనం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అవసరమైతే సిజేరియన్ ఖచ్చితంగా చేస్తాం. సిజేరియన్ అనేది ఫెయిల్యూర్ కాదు, బేబీ బాగా లేకుండా ఉండడమే అదే ఫెయిల్యూర్ అనమాట. అందుకని మనం ఏదైనా, ఇప్పుడు నేను ఏదైనా మన బేబీ బాగుండాలి అనే దానికోసమే మనం చేస్తాము. నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఇది ఇక్కడ మేమేం చేసినా మీ మంచి కోసమే చేస్తున్నాము అనేది అర్థం చేసుకొని, కోఆపరేట్ చేసుకొని, మనం ఇద్దరం కలిసి చాలా మంచి బిడ్డనే మనం మన ఫ్యామిలీకి, సమాజానికి ఇస్తాము అనేది అర్థం చేసుకోమని అడుగుతున్నాను. థ్యాంక్స్. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరం, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు.